1993 ఏప్రిల్ 23న సినిమా రిలీజ్ అయింది. మేజర్కి బాక్సాఫీస్ దగ్గర భారీ మెజారిటీ దక్కింది. ఎన్ని రోజులైంది ఎన్టీఆర్ను ఇలా చూసి అని ప్రేక్షకులు ఉప్పొంగిపోయారు. నిజంగానే ఎన్టీఆర్ దశాబ్దం తర్వాత చేసిన సాంఘిక చిత్రం ఇదే. మేజర్ చంద్రకాంత్ పాత్రలో ఎన్టీఆర్ చూపించిన డైమెన్షన్స్కి ప్రేక్షకులు ఖుషి అయిపోయారు. ముఖ్యంగా పుణ్యభూమి ఆదేశం పాటలో అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వీరపాండ్య కట్టబ్రహ్మన్న, ఛత్రపతి శివాజీ గెటప్స్లో కనిపించడంతో ప్రేక్షకుల సంబరం అంబరాన్నంటింది. ఆయన కొడుకు పాత్రలో మోహన్ బాబు తనదైన శైలి కనబరిచారు. ఎన్టీఆర్తో తనది సూపర్ హిట్ కాంబినేషన్ అని కె రాఘవేంద్రరావు మరోసారి నిరూపించుకున్నారు. వీరిద్దరి కలయికలో ఇది 12వ సినిమా. అలాగే నిర్మాతగా మోహన్ బాబుకిది 12వ సినిమా. ఓ రకంగా ఎన్టీఆర్ ఆఖరి సినిమా ఇదే. అయితే దీంతో పాటే చేసిన శ్రీనాథ కవి సార్వభౌమ కొంచెం ఆలస్యంగా విడుదలైంది. ఈ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో